ప్రకాశం జిల్లా కొండపిలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కూటమి పునరంకితమైంది అన్నారు. నాడు కూటమి పాలనలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారు అన్నారు. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం అన్నట్టు పరిసరాలు శుభ్రం పరచుకోవాలని మంత్రి తెలిపారు. నెలలో ప్రతి 3వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛందంగా పరిసరాలు శుభ్రపరచుకోవాలి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రభుత్వం 1,80,000 ఇచ్చింది. ఈ రోజు మనసున్న ప్రభుత్వం, మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఎస్సీలకు 50,000 అదనంగాను, ఎస్టీలకు 75,000, బీసీలకు కూడా 50,000 అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఇంతేకాదు గత 5 సంవత్సరాల్లో ఇల్లు ఇస్తే ఇల్లు కట్టుకోకుండా ఆగిపోయినటువంటి వాళ్ళకి మీరు ఏ పార్టీలో మీకున్నా మేము ఆ డబ్బులు ఇవ్వడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది. మీలాగా తెలుగుదేశం వాళ్ళు కట్టుకున్నారని చెప్పేసి ఇళ్ళకి పిల్లలు ఆపేటువంటి దుర్మార్గం పనులు మేము చేయలేదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆ విషప్రాంతంలో ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తున్నా కూడా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా గమనించుకోవాలని తెలియజేస్తూ ఈ రోజున మరొక్కసారి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, మన ప్రాణాలు కాపాడుకుందాం, భావి తరాలకు అవి శాపంగా మారకూడదు. పూర్తి స్థాయిలో మన ఇల్లు, మన వీధి, మన వార్డు, మన కాలనీ, దాంతో పాటు మన గ్రామం, మన పంచాయతీ పూర్తిగా స్వచ్ఛంగా మనకి రావాలని చెప్పేసి క్లీన్ కొండేపి, క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ భారతదేశం అనే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే మన వీధి, మన కాలనీ, మన ఊరు అనే విధంగా మనం వీటన్నిటిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ